మామూలుగా ఈ డ్రగ్స్ ఎఫెక్ట్ ఇటీవల మేము సినిమాలో చూపించాం, కానీ సినిమాకి పరిమితం కాదు. ఈ డ్రగ్స్ వల్ల ఒలింపిక్స్లో అక్కడ కూడా మీరు చూస్తూ ఉంటారు, చాలా చోట్ల డ్రగ్ తిన్నాడికి మెడల్ కొట్టే ఛాన్స్ ఉన్నా పోగొట్టుకుంటాడు చివరిలో. అంటే ఈ జాడ్యం, ఈ రోగం ఇక్కడితో పోదు, అది ఎక్కడో ఆయన పీడిస్తూ చివరిదా తీసుకెళ్ళి అటు భవిష్యత్తుని నాశనం చేస్తుంది. ఈ మా సినిమా ఇండస్ట్రీ చాలా తక్కువ అని అయినా సరే మా వాళ్ళు ఇంత జాగ్రత్త పడుతున్నారంటే సినిమా ఇండస్ట్రీ చెడ్డ పేరు రాకూడదని. మేమంతా చాలా పర్ఫెక్ట్ అని కాదు, పర్ఫెక్ట్గా ఉండటానికి ట్రై చేయాలి అందరం. పెద్దలు ఇప్పుడు అరవింద్ గారు కానీ, సురేష్ బాబు గారు కానీ, మా శివాజీరాజా మా సెక్రటరీ, నరేష్ మా సెక్రటరీ, మా ప్రెసిడెంట్ శివాజీరాజా, వీళ్ళందరికీ ఏంటంటే ఇది మనం ఇంత పెద్దల ద్వారా చెప్పిద్దాం. చెబితే పిల్లలకి వాళ్ళకి మనం అనుకుంటాం మన ఇంటి వాళ్ళంతా బాగానే ఉన్నారు కదా, పక్కింటి వాడు చెడిపోతే మనకేంటని. కాదు, మేము ఒక సినిమాలో డైలాగ్ గుర్తు చేస్తాం మీకు. అల్లూరి సీతారామరాజు అంటాడు, మనం పుట్టాలని కోరుకుంటాం, భగత్ సింగ్ పుట్టాలని కోరుకుంటాం, కానీ పక్కింటి పుట్టాలని కోరుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ప్రాణత్యాగం చేస్తారు కనుక. తప్పది. పక్కింటి వాడు డ్రగ్స్ తిన్నా మనమే ఆ కుటుంబాన్ని మన పెద్దరం కాకపోయినా పెద్దరికం చేసుకుని మనమే మందలించి, బాబు మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని చెప్పడంలో తప్పు లేదు. ఎందుకంటే నువ్వు క్యూర్ చేస్తున్నావు, వాడిని ఇంకో పిల్లాడిని బాగు చేస్తున్నావు అనుకుని పెద్దరికం వహించాలి. ఇలా పిల్లల ఏడల ఎవడు పిల్లాడైనా సరే మనం ముందుకు వచ్చి మన పిల్లాడు అనుకుని అలా బాగు చేసినప్పుడే ఈ సమాజంలో ఈ డ్రగ్స్ మహమ్మారి పోతుంది. అలాగే మా అరవింద్ గారు చెప్పినట్టు ఏదో పెద్ద న్యూస్ కాదు అంటే, మామూలుగా న్యూస్ ఐటమ్స్లో చాలా విచిత్రమైన న్యూస్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇవ్వరేమోనని ఆయన అన్నారు. నిజమే, కానీ దయచేసి ఇవ్వండి.